మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తోతాపురి మామిడి రైతులకు ఉపశమనం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. తోతాపురి మామిడి ధర పడిపోవడంతో సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని కిలోకు ₹4 అదనంగా ఇచ్చే విధంగా 260 కోట్లు కేటాయించి రైతులకు న్యాయం చేశారన్నారు. భవిష్యత్తులో తోతాపురి మామిడి ధర పడిపోయినప్పుడు మార్కెట్ ఇన్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతులను ఆదుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. మార్కెట్ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఒక స్కీము జూన్ 23, 2025 నా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తోతాపురి మామిడికి సంబంధించి మార్కెట్ ప్రైజెస్ బాగా పతనం అవ్వడంతో రైతులకి ₹4 పర్ కిలోకి ఎక్స్ట్రా ఇచ్చే విధంగా 260 కోట్ల రూపాయలు రాష్ట్రం నుంచి ఎప్పుడూ లేని విధంగా సపోర్ట్ తీసుకొని రైతులందరికీ న్యాయం చేశారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్లో మార్కెట్ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఒక స్కీము, సెకండ్ ఇంపార్టెంట్ స్కీమ్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనేది ఒకటి ఉంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో 50% సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది, 50% స్టేట్ గవర్నమెంట్ పే చేయాలి. ఫస్ట్ టైము ఈ స్కీమ్ని తోతాపురి మ్యాంగోస్ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా తీసుకొని వచ్చి 260 కోట్ల రూపాయల్లో 130 కోట్ల రూపాయలు కేంద్రం భరించే విధంగా ఈరోజు ఆర్డర్ రిలీజ్ చేయించుకోగలిగాం. దీనికి మొట్టమొదటిగా నరేంద్ర మోదీ గారు, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, అదేవిధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చేయటం వల్ల ఈరోజు జరిగింది. దీని గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా మా రామ్మోహన్ నాయుడు గారు అందరూ కూడా మల్టిపుల్ టైమ్స్ రిక్వెస్ట్ చేయటం వల్ల ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఈ మ్యాంగోస్ను కూడా ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లోకి తీసుకురావటం వల్ల ఇప్పుడు ఈ సంవత్సరానికే కాదు, గోయింగ్ ఫార్వర్డ్ ముందు కూడా ఎప్పుడైనా సరే ఇబ్బంది అయితే ప్రైజ్కి ముందు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినా కూడా ఈరోజు ఈ జీవో తీసుకురావటం వల్ల ఒక 130 crores స్టేట్కి రియంబర్స్మెంట్ అవుతుంది. ఒక 1 week అటు ఇటు.